రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందు సెక్రటేరియట్ లోపటిగో మీకు కనబడుతుంది. సెక్రటరీ లోపటిది, ఈ వెనకాల కనబడుతున్నది మన సచివాలయం సెక్రటేరియట్. ఇది సెక్రటేరియట్ గేటు మీకు కనబడుతున్నది వెనకాల సెక్రటేరియట్. ఆయన ఏం చెప్తాడు వినూరి, నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీస్ ముందు ఉన్నా. ఒక పోలీసు నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఆఫీస్ ముందు ఉన్నా అంటే ఏందన్నట్టు. ఒకసారి వినూరి, మళ్ళీ వినూరి, మీకు అర్థమవుతుంది కథ. హాయ్ అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ అంటే ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నా. నేను రేవంత్ రెడ్డి ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నా అంటే ఏందన్నట్టు. రేవంత్ రెడ్డి ఆయన ఆఫీస్ ముందు ఉన్నా అంటే ఏందన్నట్టు. నిజంగా ఈయనకు సెక్రటేరియట్ దగ్గర డ్యూటీ ఉంటే నేను సెక్రటేరియట్ దగ్గర డ్యూటీ చేస్తున్నా అని చెప్పాలి. ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నా అంటే ఏందన్నట్టు. వీడియో కోసమే పోయిందా మరి? వీడియో కోసం లోపడి పోయి సెక్రటేరియట్ నేను మొత్తం రేవంత్ రెడ్డిని కల్పిస్తా అని చెప్తున్నప్పుడు పోలీసులు ఏం చేస్తారు? ఎట్లా పోనిచ్చారు? వీడియో ఎట్లా దేనిచ్చారు? ఎవరైనా ఫోటోలు దిగడానికి లోపలికి పోతే అసలు ఫోన్ అలో చేయరు పోలీసులు, మస్తు చెక్ చేస్తారు. మరి కానిస్టేబుల్ అన్న లోపలి పోయి స్వయంగా 30 సెకండ్ల వీడియో తీసి సోషల్ మీడియాలో పెడుతుంటే పోలీసులు ఏం చేస్తారు? నేను కల్పిస్తా ముఖ్యమంత్రిని అని చెప్తుంటే పోలీసులు ఏం చేస్తారు? అట్లని ఇప్పుడు ఈ అన్న పైన ఏదో యాక్షన్ తీసుకోవాలి అట్లే నేను చెప్తలేను. పాపం ఆ అన్న కూడా ఒకవేళ నిజంగా కానిస్టేబుల్ అయితే కష్టపడే ఆ స్థాయికి వచ్చిండేమో, కష్టపడి ఎదిగిండు, కాదని కాదు. కానీ ఆ అన్నకి ఇంత యాక్సెస్ ఎక్కడిది? ముఖ్యమంత్రిని కల్పిస్తా అని చెప్తున్నాడు అంటే అంత యాక్సెస్ ఉందా? అంటే అన్నకు మంత్రులు క్లోజా? ఇప్పుడు చరణ్ యాదవ్ అన్నకు ముఖ్యమంత్రి క్లోజా, మంత్రులు క్లోజా, ఎమ్మెల్యేలు క్లోజా, సెక్రటేరియట్లో ఉన్నటువంటి అధికారులు క్లోజా? ఎట్లా? ఆ చూసి నాకైతే అసలు మొత్తం షాక్ అయిపోయినా నేను. పొద్దుగాల నుండి వైరల్ అవుతుంది వీడియో. మా శివన్న చేసేసరికి చూసి ఇమీడియట్లీ నేను అసలు ఏంది అని చెప్పి కనుక్కుంటే ఆయన పేరు చరణ్ యాదవ్ అట. ఆ అన్న సోషల్ మీడియాలో దండిగా వీడియోలు చేస్తాడు.